హలో అందరికీ. ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో అప్పుడప్పుడు ఇలా పప్పు చేసుకుంటే ఆరోగ్యానికి పెసరపప్పు చాలా మంచిది, సలవ చేస్తుంది ఒంటికి. పొట్టు బ్యాళ్ళు అయితే చాలా బాగుంటాయి. మామూలుగా ఇప్పుడు అవి ఉంటాయి కదా, పొట్టు లేకుండా ఉండేటి సాయి బ్యాళ్ళు అంటారు. దానికంటే కూడా ఇలా పొట్టు బ్యాళ్ళతో చేసుకుంటే పప్పు మంచిది. పెసర బ్యాళ్ళను బాగా కడిగిన తర్వాత కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని 2 టమోటాలు, 1 వంకాయ, కారం పొడి, పసుపు, చింతపండు, కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని ఎనిపి పక్కన పెట్టుకోవాలి పప్పు గుత్తితో. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లవాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మేము చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉండేది ఈ పప్పు చేస్తూ ఉండేది. పెసరపప్పులోకి రొట్టె కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడుండే జనరేషన్లో ఈ పప్పు కొంతమందికి తెలిసి ఉండదు, అందుకనేసి నేను పెట్టాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రొట్టెలోకి, రైస్లోకైనా. పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఎండుకారం పొడి వేసాను, పచ్చిమిరపకాయలు కారం లేవనేసి. ఈ పప్పులోకి ఎర్రగడ్డ కారం ఉంటుంది కదా, ఆనియన్ పచ్చడి అంటాము, అది బాగుంటుంది అన్నమాట, సూపర్ కాంబినేషను. తర్వాత కాకరకాయ ఫ్రై చేశాను పప్పులోకి. తర్వాత ఈ పప్పులోనే వేసుకొని బాగా కలిపి అదే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే బాయ్, సబ్స్క్రైబ్.